మలుపుల మీద మలుపులు తిరుగుతున్న కార్తీక దీపం సీరియల్లో నేడు అత్యంత ఉత్కంఠభరితమైన సన్నివేశం చోటు చేసుకుంది. పెళ్లి రోజున కార్తీక్ తనతో లేడని కాంచన రగిలిపోతుంటే అటు జ్యోత్స్న తన పంతం నెగ్గించుకోవటానికి బరి తెగించింది. కార్తీక్ని తన దారిలోకి తెచ్చుకోవాలని జ్యోత్స్న చేసిన ప్రయత్నం, దానికి దీప ఇచ్చిన గట్టి సమాధానం ఈ ఎపిసోడ్కే హైలైట్గా నిలిచాయి. మరెందుకు ఆలస్యం, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. కార్తీక్ ఎంతకు ఇంటికి రాకపోవటంతో కాంచన తన కొడుకు మీద రగిలిపోతూ ఉంటుంది. ఈరోజు మీ పెళ్లి రోజు, ఇంటి పట్టున ఉండమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆశీర్వాదం తీసుకొని వస్తానని వెళ్ళారు. దీప వచ్చింది, వీడు రాలేదు. పెళ్లి రోజున కూడా సంతోషంగా ఉండకుండా ఆ జ్యోత్స్న ఎక్కడెక్కడ తిప్పుతుందో ఏంటో అంటూ కోప్పడుతుంది కాంచన. ఇంతలో దీప అని అరిచిన ఆమె కనిపించకపోవటంతో శౌర్యను పిలిచి అడగమని చెబుతుంది. ఇంట్లో అమ్మ లేదని శౌర్య చెప్పడంతో కోడలు ఎక్కడికి వెళ్ళిందోనని టెన్షన్ పడుతుంది కాంచన. మరోవైపు నీ పెళ్లి రోజున పాడు చేశానని బాధపడుతున్నావా అని అడుగుతుంది జ్యోత్స్న. ఈ పనిష్మెంట్ నీకు కాదు, దీపకి అని చెబుతుంది. ఇంతలో కార్తీక్ జ్యోత్స్నల కారుకి అడ్డుగా స్కూటీ వేసుకొని నిలబడుతుంది దీప. అది చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇందాక ఫోన్లో రెచ్చగొట్టావు కదా, దాని రిజల్ట్ ఇది అని అంటాడు కార్తీక్. అయితే దీపకి సర్ప్రైజ్ ఇవ్వాలని కారు దిగి వెళ్తుంది జ్యోత్స్న. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగకుండా చైనా వాళ్ళ ఆపాలని అనుకుంటాడు కార్తీక్. ఇంతలో దీపని రెచ్చగొట్టాలని కార్తీక్కి ముద్దు పెట్టబోతుండగా జ్యోత్స్న చెంప పగలగొడుతుంది దీప. దాంతో జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. జ్యోత్స్నని ఆఫీస్కి తీసుకొచ్చి వార్నింగ్ ఇస్తుంది దీప. రోడ్డు మీద పంచాయతీ పెట్టుకొని ఇంటి పరువు తీయటం ఎందుకని ఆఫీస్కి తీసుకొచ్చానని చెబుతుంది దీప. తను తెలియని తనంతోనో అమాయకత్వంతోనో చేయలేదు. కావాలనే నన్ను ఫోన్లోనే కాకుండా డైరెక్ట్గా రెచ్చగొట్టాలనే నీకు ముద్దు పెట్టాలనుకుంది. మేడం గారికి నేనంటే మంట. ఒక భార్య ముందు తన భర్తని పరాయి ఆడిది ముద్దు పెట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు చూపించాలని ట్రై చేసింది. అందుకే ఒక భార్య కోపం ఎలా ఉంటుందో నేను రుచి చూపించాను. ఇలాంటివి ఇకపై మానితే మంచిదని వార్నింగ్ ఇస్తుంది దీప. మానకపోతే అని జ్యోత్స్న గొడవ పడుతుంది. నా కడుపులో బిడ్డ నిద్రపోతుంది, దానిని డిస్టర్బ్ చేయొద్దని అంటుంది దీప. కార్తీక్ నచ్చజెప్పాలని చూడగా నువ్వు మధ్యలోకి రావద్దని అంటుంది దీప. ఈ మనిషిని ఈరోజు సరిచేయాలని అంటుంది. ఇది సరిచేయటానికి వంటగది కాదు, నీ చేతులతో నువ్వు నాశనం చేసిన జీవితం అని అంటుంది జ్యోత్స్న. దేవుడు మనకి ఇవ్వని దాని గురించి బాధపడకుండా ఇచ్చిన దాని గురించి సంతోషపడితే అందరి జీవితాలు సంతోషంగా ఉంటాయని అంటుంది దీప. దేవుడు నాకేమిచ్చాడు అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. బంగారం లాంటి కుటుంబాన్ని ఇచ్చాడు, ప్రాణంగా చూసుకునే అమ్మా నాన్నల్ని, గర్వంగా చెప్పుకునే వంశ ప్రతిష్టల్ని, 3 తరాలు కూర్చొని తిన్నాక తరగని ఆస్తిని ఇచ్చాడు. ఇవన్నీ వదిలేసి నీకు దక్కని ఏదో ఒకదాని వెంట మతిలేని దానిలా పరిగెడుతున్నావు. నువ్వు పొందాలనుకున్నది నీకు ఎప్పటికీ దొరకదని అంటుంది దీప. నిన్ను అడ్డు తప్పించైనా నేను దక్కించుకుంటానని జ్యోత్స్న చెప్పగా అది నీ వల్ల కాదని అంటుంది దీప. అది నా వల్ల అవుతుంది, సుమిత్ర కన్న కూతురా అని జ్యోత్స్న అనటంతో దీప కార్తీక్లు ఇద్దరూ షాక్ అవుతారు. ఈ నిజం దీనికెలా తెలిసిపోయిందని అనుకుంటున్నావా? నీ కన్న తల్లికి వచ్చిన రోగాన్ని అడ్డుపెట్టుకొని హాస్పిటల్లో మీరంతా ఆడిన డ్రామాలన్నీ నాకు తెలుసు. మా ఇంట్లో పార్టీ పెట్టిన రోజే బావకి ఈ నిజం తెలుసు అని చెబుతుంది జ్యోత్స్న. ఈ నిజం నీకు తెలియదనుకుని నీకు బంగారం లాంటి కుటుంబం, ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులు లాంటి డైలాగులు చెబుతుంది. భుజాన సంచి వేసుకొని గాలికి తిరిగే ఒక తండ్రి, పెళ్ళాం దగ్గర డ్రైవర్గా పనిచేసే ఒక సాఫ్ట్వేర్ తమ్ముడు, ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియని హాఫ్ మైండ్ నానమ్మ, ఇది నా ఫ్యామిలీ అని అంటుంది జ్యోత్స్న. నీ గురించి DNA టెస్ట్ చేయించి మరీ కన్ఫర్మ్ చేసుకున్నాను. నీ మీద ప్రేమ ఎక్కువై బావ నిజం దాచాడని అంటుంది జ్యోత్స్న. మనందరి డ్రామాలు ఇక్కడితో ఆపేద్దాం, పెళ్లి చూసుకొని హ్యాపీగా దూరంగా వెళ్ళిపో అని అంటుంది దీప. అప్పుడు నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు యావదాస్తిని అనుభవిస్తూ ఇక్కడే ఉంటారా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నా జీవితంలో సంతోషాన్ని నువ్వు ఎక్కడ మిగిల్చావు? నా మెడలో పడాల్సిన తాళి అనుకున్న ముహూర్తానికి జరిగుంటే వారం ముందే నా మొదటి పెళ్లి రోజు జరిగుండదని బాధపడుతుంది. ఈ మెడలో తాళి పడటానికి నేను బావ కారణం కాదని అంటుంది దీప. సగం తప్పులు బావని, నా వాడిని చేసుకోవడానికి చేస్తే సగం తప్పులు నా పుట్టుక గురించి నిజాలు బయటపడకుండా చేశాను. మొత్తం తగలబడిపోయింది. ఈ గొడవలన్నింటికీ కారణం మీ ఆయనే అని అంటుంది జ్యోత్స్న.
మనిద్దరి జీవితాలు పోల్చుకుంటే ఎక్కువ అన్యాయం జరిగింది నాకు. అమ్మా నాన్నలకు దూరమైంది నేను అని అంటుంది దీప. దానికి నాకు ఏంటి సంబంధం? మా నానమ్మ ప్రతీకారమే నన్ను నీ స్థానంలో నిలబెట్టింది. నువ్వెలా నీ కన్నతల్లికి దూరమయ్యావో నేను కూడా అంతే. అన్యాయం ఇద్దరికీ జరిగింది. మా నాన్న మా గ్రాని కలిసి కూతురు చచ్చిపోయిందని మా అమ్మకి చెప్పారు. నువ్వు కావాలనుకుంటే నీ తల్లి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, కానీ నాకు కన్నతల్లి లేదు, చచ్చిపోయిందని బాధపడుతుంది జ్యోత్స్న. బావని మొగుడు అని పరిచయం చేశారు. వాడే నీ హీరో, వాడికి నువ్వే హీరోయిన్ అని చెప్పారు. అప్పటి నుంచి బావే నా ప్రపంచం. మరో కల కనడానికి కూడా నా కళ్ళు ఒప్పుకోలేదు. నువ్వంటే నాకిష్టం లేదని ఏ రోజు చెప్పలేదు. అనుకోకుండా కుటుంబాల మధ్య కాశీ పెళ్లితో గొడవలు జరిగాయి. దానికి కారణం కూడా నువ్వే. మా పెళ్లితో 2 కుటుంబాలు ఒక్కటవుతాయని బావచేత నా మెడలో తాళి కట్టించడానికి తాళి కూడా తీసుకెళ్లాను. అదే తాళి నా మెడలోనే కట్టాడు. తనే నా జీవితం అనుకున్న మనిషి నీకు సొంతమైతే కోపం రాదా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. పేరెంట్స్, లైఫ్ పార్ట్నర్ అనేవి ఒక ఆడదాని జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. మంచి తల్లిదండ్రులుంటే మంచి లైఫ్ పార్ట్నర్తో అవసరం ఉండదు. కానీ మంచి తల్లిదండ్రులు లేకపోయినా మంచి భర్త దొరికితే మిగిలిన జీవితమంతా సంతోషంగా ఉంటుంది. నువ్వొచ్చావు, బావ పోయాడు, పోనీ పేరెంట్స్ అయినా మిగులుతారు అనుకుంటే అసలైన వారసురాలివి కూడా నువ్వే. ఆ నిజం తెలియనంత వరకే నేను కూతురుగా ఉండేది. తెలిసిన మరుక్షణం లగేజీ సర్దుకొని మా నాన్న దగ్గరికి పోవాల్సిందే. నేను కూడా ఆయనలాగే బస్టాండ్లో పడుకోవాలని బాధపడుతుంది జ్యోత్స్న. నేనొక అన్యాయమైపోయిన ఆడదానిని. నా జీవితానికి వెలుగునివ్వడానికి ఎదురు చూడను. నేనొక నానమ్మ చేతిలో మోసపోయాను, తండ్రి చేతిలో మోసపోయాను, బావ చేతిలో కూడా మోసపోయాను. అన్నీ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న ఆడదానిని అంటుంది జ్యోత్స్న. నీకొక మంచి జీవితాన్ని నేనిస్తానని కార్తీక్ అంటాడు. అయితే నన్ను పెళ్లి చేసుకోమని జ్యోత్స్న అడగటంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. కాలం నీకు అనుకూలంగా ఉందని కాళ్ళపేరానికి వస్తానని అనుకున్నావా? ఎలా బతికిందో అలాగే చేస్తుంది. నా రక్తంలో రాజసం లేకపోవచ్చు, కానీ ఎదుగుదలలో రాజసం ఉందని అంటుంది జ్యోత్స్న. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి చూశారుగా, ఎపిసోడ్ ముగింపులో జ్యోత్స్న అసలు నిజాన్ని బాంబులా పేల్చింది. తను సుమిత్ర కన్న కూతురు కాదనే నిజాన్ని DNA టెస్ట్ రిపోర్ట్లతో సహా తనకు తెలుసని చెప్పి దీప, కార్తీక్లకు షాక్ ఇచ్చింది. అన్నీ కోల్పోయిన నాకు నువ్వేమిస్తావు బావా? నన్ను పెళ్లి చేసుకుంటావా అని జ్యోత్స్న వేసిన ప్రశ్న కార్తీక్ని నిశ్చేష్టుణ్ణి చేసింది. తనను మోసగించిన వారందరిపై పగతో ఊగిపోతున్న జ్యోత్స్న తనదైన శైలిలో రాజసంతో అక్కడి నుంచి నిష్క్రమించడంతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. మరి జ్యోత్స్న అడిగినట్లుగా అన్యాయం జరిగిన ఆమెకు కార్తీక్ మళ్ళీ పెళ్లి చేసుకొని న్యాయం చేయగలడా? లేక దీప తన కన్నతల్లి సుమిత్రకు దగ్గరై జ్యోత్స్నను ఇంటి నుంచి పంపించేస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.